కార్పొరేట్ వ్యవస్థతో బీఆర్ఎస్ కుమ్మక్కైంది. ఫీజు రెగ్యులేటరీ కమిషన్ రిపోర్ట్ పై జాప్యం చేశారు. కార్పొరేట్ కాలేజీలతో అంటకాగి పేద పిల్లలు మోసం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి. బీసీలకు బడ్జెట్ అన్టచబుల్ గా మారుతున్నది. బడ్జెట్లో వారికి ఎక్కువ నిధులు కేటాయించాలి. శాసనమండలిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అంటూ ఒకరు చూస్తున్నాం. బీసీలకు బడ్జెట్ అన్టచబుల్ గా మారుతున్నది అంటూ ఒక శాసన మండలిలో కాంగ్రెస్ వ్యతిరేక గలం వినిపిస్తున్నాడా మల్లన్న అనేటువంటి విషయాన్ని మనం అంటే వాస్తవంగా కూడా ఆయన మాట్లాడింది 100కు 200% వాస్తవం. అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ సొంత పార్టీలో ఉండి ఇట్లా మాట్లాడడం కూడా మనం అందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే తీన్మార్ మల్లన్నకు. ఎందుకంటే సొంత పార్టీలో ఉండి ఇలా బీసీలకు జరుగుతున్న అన్యాయం కావచ్చు, లేదంటే పలు అంశాల్లో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల విషయంలో కొంత తన గలం విప్పడంలో కావచ్చు, తీన్మార్ మల్లన్న శాసన మండలి వేదికగా చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా మనందరం కూడా అప్రిషియేట్ చేయాలి. బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన తీన్మార్ మల్లన్న ఇంకా ముందుకొచ్చి కొట్లాడాల్సినటువంటి అవసరం ఉందనేది నేనైతే కోరుతాను. కార్పొరేట్ వ్యవస్థతో బీఆర్ఎస్ కుమ్మక్కైంది. ఫీజు రెగ్యులేటరీ కమిషన్ రిపోర్ట్ పై జాప్యం చేశారు. కార్పొరేట్ కాలేజీలతో అంటకాగి పేద పిల్లలు మోసం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి. బీసీలకు బడ్జెట్ అన్టచబుల్ గా మారుతున్నది. బడ్జెట్లో వారికి ఎక్కువ నిధులు కేటాయించాలి. శాసనమండలిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అంటూ ఒకరు చూస్తున్నాం. బీసీలకు బడ్జెట్ అన్టచబుల్ గా మారుతున్నది అంటూ ఒక శాసన మండలిలో కాంగ్రెస్ వ్యతిరేక గలం వినిపిస్తున్నాడా మల్లన్న అనేటువంటి విషయాన్ని మనం అంటే వాస్తవంగా కూడా ఆయన మాట్లాడింది 100కు 200% వాస్తవం. అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ సొంత పార్టీలో ఉండి ఇట్లా మాట్లాడడం కూడా మనం అందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే తీన్మార్ మల్లన్నకు. ఎందుకంటే సొంత పార్టీలో ఉండి ఇలా బీసీలకు జరుగుతున్న అన్యాయం కావచ్చు, లేదంటే పలు అంశాల్లో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల విషయంలో కొంత తన గలం విప్పడంలో కావచ్చు, తీన్మార్ మల్లన్న శాసన మండలి వేదికగా చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా మనందరం కూడా అప్రిషియేట్ చేయాలి. బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన తీన్మార్ మల్లన్న ఇంకా ముందుకొచ్చి కొట్లాడాల్సినటువంటి అవసరం ఉందనేది నేనైతే కోరుతా ఉన్నాను. కార్పొరేట్ వ్యవస్థతో బీఆర్ఎస్ కుమ్మక్కైంది. ఫీజు రెగ్యులేటరీ కమిషన్ రిపోర్ట్ పై జాప్యం చేశారు. కార్పొరేట్ కాలేజీలతో అంటకాగి పేద పిల్లలు మోసం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి. బీసీలకు బడ్జెట్ అన్టచబుల్ గా మారుతున్నది. బడ్జెట్లో వారికి ఎక్కువ నిధులు కేటాయించాలి. శాసనమండలిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అంటూ ఒకరు చూస్తున్నాం. బీసీలకు బడ్జెట్ అన్టచబుల్ గా మారుతున్నది అంటూ ఒక శాసన మండలిలో కాంగ్రెస్ వ్యతిరేక గలం వినిపిస్తున్నాడా మల్లన్న అనేటువంటి విషయాన్ని మనం అంటే వాస్తవంగా కూడా ఆయన మాట్లాడింది 100కు 200% వాస్తవం. అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ సొంత పార్టీలో ఉండి ఇట్లా మాట్లాడడం కూడా మనం అందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే తీన్మార్ మల్లన్నకు. ఎందుకంటే సొంత పార్టీలో ఉండి ఇలా బీసీలకు జరుగుతున్న అన్యాయం కావచ్చు, లేదంటే పలు అంశాల్లో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల విషయంలో కొంత తన గలం విప్పడంలో కావచ్చు, తీన్మార్ మల్లన్న శాసన మండలి వేదికగా చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా మనందరం కూడా అప్రిషియేట్ చేయాలి. బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన తీన్మార్ మల్లన్న ఇంకా ముందుకొచ్చి కొట్లాడాల్సినటువంటి అవసరం ఉందనేది నేనైతే కోరుతా ఉన్నాను.